హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. క్రాబీ ట్రిప్ ప్లాన్ చేసాము. దానికి సంబంధించిన విశేషాలు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ బ్యాంకాక్ వెళ్ళాము. ఇప్పుడు మనం చూస్తున్నది బ్యాంకాక్. ఎయిర్పోర్ట్లో దిగగానే మన కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను నేను. ఇండియన్ కరెన్సీ ఇచ్చేసేసి బ్యాంకాక్ వాళ్ళది థాయ్ బాత్ అనమాట. థాయ్ బాత్ అది తీసుకున్నాను. ఎందుకంటే వెహికల్ మాట్లాడుకొని మళ్ళీ మేమున్న హోటల్ దగ్గరికి వెళ్ళటానికి అవి పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మన దగ్గర ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ కరెన్సీ ముందుగానే తీసి పెట్టుకోవాలి. మొత్తం అంతా ఎయిర్పోర్ట్లోనే ఆ కరెన్సీ అంతా వాళ్ళు ఎక్స్చేంజ్ వాళ్ళందరూ ఉంటారు, అక్కడే తీసేసుకోవచ్చు అన్నమాట. మనం ఎయిర్పోర్ట్ నుంచే ఆ ఎయిర్పోర్ట్ ట్యాక్సీనే బుక్ చేసుకొని వచ్చేసాం మేము ఉన్న హోటల్కి. బ్యాంకాక్లోని సుఖుంపేట్ ఏరియా ఉన్న ప్లేస్ అండి ఇది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ దాదాపు 80 years నుంచి 80 సంవత్సరాల నుంచి ఉందట. ఏమి మార్పులు కూడా చేయలేదంట వీరు, అలాగే ఉంచేసి రన్ చేస్తూ ఉన్నారట. థాయ్ ఐస్ టీ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. చాలా బాగుందండి ఇది. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అవి డిస్ప్లేలో ఉంటే చూసి లోపలికి వెళ్ళాము. నరాయ అనే కంపెనీకి సంబంధించిన బ్యాగ్స్ అంట ఇవన్నీ. అంటే బాత్లో ఉన్నాయి. ఒక్కోటి 1500 బాత్, 1200 అలా ఉన్నాయన్నమాట. ఇది వారు వాళ్ళ ఓన్ సిల్క్ క్లాత్తో తయారు చేసిన బ్యాగ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి చూడటానికి. ఆ షాప్ ఇప్పుడు చూస్తున్నాము. థాయ్ మసాజ్ సెంటర్స్ అండి ఇవి. ఇలా ఉంటుంది అన్నమాట. అక్కడ రోడ్లోనే ఇలాగా మసాజ్ చేసేవాళ్ళు ఆ సెంటర్ లాగా ఇలాగా పెట్టేసుకొని వరుసగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది మసాజ్ సెంటర్ అన్నమాట. ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు పాదాలని ఇలాగా ఫస్ట్ క్లీన్ చేస్తారన్నమాట.
తర్వాత బ్యాంకాక్లోని ఇజావో అని జపనీస్ రెస్టారెంట్, సుషి అని, సుషికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ బ్యాంకాక్లోని ఇజావో అనే రెస్టారెంట్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం చూస్తున్నది నైట్ టైము బ్యాంకాక్ వీధులు అన్నమాట. పక్క రోజు మార్నింగ్ బ్యాంకాక్ నుంచి క్రాబీ వెళ్ళాము. ఆ ఫ్లైట్ మార్నింగ్ 7 o'clock అన్నమాట. కొద్దిగా ఆలస్యం అయిందండి మేము వెళ్ళేసరికి. ఆ బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ చెక్ అవి చేసుకొని లోపలికి వెళ్ళేసరికి ఇంకా నడక కాదన్నమాట, పరుగులు 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 తీసాము.
బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లోపల చాలా పొడవు ఉందండి. ఎంత సేపు నడవడం కాదు, అసలు పరుగుళ్ళే అన్నమాట. ఆ పరుగులు తీస్తా అంటే కూడా మేము వెళ్ళాల్సిన ఫ్లైట్ ఉన్న ఆ ప్లేస్కి చాలా ఆలస్యమైంది చేరడానికి. అప్పుడు గుర్తొచ్చింది నాకు, మన్మధుడు మూవీలో బ్రహ్మానందం గారు ఆ రెస్టారెంట్లో ఆ కాఫీ కోసం అని వెళ్ళినప్పుడు, ఆ ప్యారిస్ ఇంత లాంగ్ ఉందనేసి అని తెలియదు నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇక్కడ అంటారు కదా. ఆ సీన్ అంతా నా కళ్ళ ముందు అట్లే కట్టినట్లు అనిపించిందండి ఆ టైంలో. కాబట్టి వీలైనంత వరకు ఒక ½ ముందుగా వెళ్ళటానికి మనం ప్లాన్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు ఇంకా క్రాబీ ఎయిర్పోర్ట్ చూస్తున్నాం మనం. ఇది క్రాబీ వచ్చేసాము. క్రాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఇక్కడ నుంచి మేము ఆ ఐలాండ్స్ అంటే ఫీఫీ ఐలాండ్స్, అన్ని ఐలాండ్స్ సముదాయాన్ని ఫీఫీ ఐలాండ్స్ అంటారట. ఇక్కడ నుంచి మేము 40 minutes వెహికల్లో వెళ్ళి ఇంకో ప్లేస్లో చిన్న మోటార్ బోట్ తీసుకొని అక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన రిసార్ట్కి దాదాపు ఒక 20 minutesలో వెళ్ళిపోయినాం అన్నమాట. రైలే బీచ్ అనేసి ఆ బీచ్ ఉన్న ప్లేస్లో ఉన్న రిసార్ట్స్ తీసుకున్నాము. అక్కడి నుంచి ఇంకో 5-6 ఐలాండ్స్ మళ్ళీ పక్క రోజు వెళ్ళి మొత్తం అన్నీ తిరిగాము. వాటికి సంబంధించిన విశేషాలు మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటికింతేనండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. నమస్తే అండి. సెలవా మరి.